చూస్తున్నాం. కాక్రోచ్ పార్టీ చీఫ్ అభిజిత్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారంటూ తెలుస్తోంది. ప్రధాని మోదీనే కాక్రోచ్ చీఫ్ ఢీ కొట్టబోతున్నారా? మోదీ నియోజకవర్గం వారణాసి నుంచి పోటీ చేసే యోచనలో అభిజిత్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మోదీని అభిజిత్ ఢీ కొట్టగలడా అనేటువంటి చర్చ ఇప్పటికే మొదలైంది. దేశ రాజకీయాల్లో ఇప్పుడు కాక్రోచ్ పార్టీ హాట్ టాపిక్గా మారింది. రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అభిజిత్ అడుగులు వేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కీలక నియోజకవర్గాల నుంచి తమ అభ్యర్థులను బరిలోకి దింపే యోచనలో అభిజిత్ ఉన్నట్లుగా తెలుస్తోంది. కాక్రోచ్ పార్టీలో చేరేందుకు చాలామంది సెలబ్రిటీస్ అలాగే సోషల్ యాక్టివిస్టులు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాక్రోచ్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు ఇప్పుడు జెన్జీ కూడా పెద్ద ఎత్తున రెడీ అవుతోంది. యూత్ ఐకాన్ వర్సెస్ ప్రధాని ఎవరు ఈ పోటీలో గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? సోషల్ మీడియాలో ఇప్పటికే దీనికి సంబంధించి చాలా పెద్ద చర్చ నడుస్తోంది. సో ఈ చర్చలో మీ అభిప్రాయం ఎలా ఉందనేది కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఆర్టీవీ నిర్వహిస్తున్నటువంటి పోల్లో చాలామంది రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు ఓటింగ్ ప్రకారం చూస్తే అభిజిత్ వారణాసిలో కనుక పోటీ చేస్తే ఎవరు గెలుస్తారు అనే ప్రశ్నకి అభిజిత్ గెలుస్తాడంటూ 52%, నౌ ఇట్స్ 55%. 55% అభిజిత్ గెలుస్తాడని చెప్తుంటే మోదీ గెలుస్తాడని చెప్పి ఇప్పుడు 40. నౌ ఇట్స్ ర్యాపిడ్లీ చేంజింగ్. రిజల్ట్ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. మోదీ గెలుస్తారని అరౌండ్ 45% చెప్తుంటే అభిజిత్ గెలుస్తాడంటూ 55 అరౌండ్ చెప్తున్నారు. చాలా ర్యాపిడ్గా ఈ రిజల్ట్ చేంజ్ అవుతూ వస్తుంది. అండ్ మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు, మీరు కూడా ఈ పోల్లో పాల్గొనవచ్చు. అట్ ది సేమ్ టైం మీరు ఒకవేళ ఈ అంశానికి సంబంధించి మాతో మాట్లాడాలనుకుంటే, మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు, మీరు మాతో మాట్లాడచ్చు. మీ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి అనేది ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇంకా మారిపోయింది. అభిజిత్ వారణాసిలో పోటీ చేస్తే ఎవరు గెలుస్తారు అనే ప్రశ్నకు, ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు 60% పైగా అభిజిత్ గెలుస్తాడని చెప్తుంటే కేవలం బిలో 40% మాత్రం మోదీ గెలుస్తారని చెప్పి చెప్తున్నారు. అంటే చాలామంది ఒపీనియన్ ఎలా ఉందో చూడండి ఇక్కడ. సో మీ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేయొచ్చు, మీరు ఆర్టీవీతో మాట్లాడచ్చు, మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోవచ్చు. వాట్ యూ థింక్? వారణాసిలో నిజంగా అభిజిత్ పోటీ చేస్తే కాక్రోచ్ జనతా పార్టీ వర్సెస్ బీజేపీ, మోదీ వర్సెస్ అభిజిత్ ఎవరు గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఆర్టీవీ పోల్లో ఎక్కువ మంది మోర్ దెన్ 60% అభిజిత్ గెలుస్తాడని చెప్తుంటే బిలో 40% మోదీ గెలుస్తారని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఈ పోల్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. అండ్ ఇప్పటికే చాలామంది సోషల్ మీడియాలో ఉన్నటువంటి చాలామంది ప్రముఖుల నుంచి, రాజకీయ ప్రముఖుల నుంచి అభిజిత్కి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండడాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈవెన్ సోనం వాంగ్చుక్ ప్రముఖ సామాజిక కార్యకర్త, ఆయన కూడా ఒకవేళ ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఎవరినైనా సరే, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులనైనా సరే, లేదంటే ఆ పార్టీ కార్యకర్తలనైనా సరే, ఎవరినైనా సరే అరెస్ట్ చేస్తే తాను నిరాహార దీక్ష కూర్చుంటానని చెప్పి కూడా సోనం వాంగ్చుక్ ఒక ప్రకటన విడుదల చేశారు. అలాంగ్ విత్ హిమ్ చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళతో పాటుగా ఇక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇప్పటికే తమ మద్దతును తెలియజేస్తూ వస్తుంది. ఇండియన్ తృణమూల్ కాంగ్రెస్ ఐఎన్సీ, టీఎంసీ కూడా, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ కూడా తమ మద్దతు తెలియజేస్తుంది. ఈవెన్ కాంగ్రెస్ నుంచి ఈ పార్టీకి సపోర్ట్ పెరుగుతుండడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇంకా చాలామంది, ఈవెన్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రముఖులు చాలామంది ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అవుతున్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సహా అనేక ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి వరకు అధికార పార్టీ తీర్మానం లేదా ప్రకటన రూపంలో సీజేపీకి మద్దతు తెలిపినట్లుగా మనకు కనిపిస్తుంది. అధికారికంగా కాకపోయినప్పటికీ కూడా ఇప్పటికే చాలామంది కామెంట్స్ చేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈవెన్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి మనీష్ సిసోడియా కానీ, సంజయ్ సింగ్ వంటి నేతలు కూడా తమ మద్దతు తెలియజేశారు. అలాగే సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సీజేపీకి మద్దతు తెలియజేస్తున్నారు. ఇక టీఎంసీ ఎంపీలు మహువా మొయిత్రా అలాగే కీర్తి ఆజాద్ మొదటి నుంచే సీజేపీతో వాళ్ళు సపోర్ట్గానే ఉన్నారనేటువంటి వార్తలు మనం వింటూనే ఉన్నాం. ఇక తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ సీజేపీకి అనుకూలంగా మాట్లాడడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. సో చాలామంది దేశవ్యాప్తంగా తమ మద్దతుని సీజేపీకి తెలియజేస్తూనే ఉన్నారు. ఈరోజు ఢిల్లీ మొత్తం, ఇన్ఫ్యాక్ట్ దేశం మొత్తం అట్టుడుగుతుంది. ఇండియా మొత్తం రాజకీయ వ్యవస్థలోనే ఇది ఒక పెద్ద చర్చ అయిపోయింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలామంది అటెన్షన్ గ్రాబ్ చేస్తూ వస్తుండడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అండ్ మోరోవర్ సీజేపీకి సంబంధించినటువంటి ట్విట్టర్ హ్యాండిల్ని
బ్లాక్ చేయడం కానీ, అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మనం చూస్తూనే ఉన్నాం, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా నిలిపివేయాలని ట్రై చేయడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ అటెన్షన్ని మనకు చూపిస్తున్నాయి. అంటే ఖచ్చితంగా ఎవరో వాళ్ళని చూసి భయపడుతున్నారు అనేది మాత్రం అర్థమవుతుంది. ఎవరని మీరు అనుకుంటున్నారు? ఎవరు వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ని బ్లాక్ చేయిస్తున్నారు? ఎవరు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేకుండా చూడాలని చూస్తున్నారు? సోషల్ మీడియా వాళ్ళ అకౌంట్స్ అన్నిటికీ రిపోర్ట్స్ ఎవరు కొడుతున్నారు? ఎవరు వాళ్ళని అణగదొక్కాలని చూస్తున్నారు? వాట్ డూ యూ థింక్? మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్ అడిగి మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఇంకా ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? కృష్ణమోహన్, ఢిల్లీలో ప్రజెంట్ CJP చేస్తున్నటువంటి కార్యక్రమం ఎలా జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి పరిణామాలు ఏంటి, అండ్ దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఇదే చర్చ. సో డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఓవరాల్గా? నందు, ఢిల్లీలో జరుగుతున్న ఉదయం నుంచి CJP నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. వేలాది మందిగా ఢిల్లీ నగర వీధుల్లోకి, జంతర్ మంతర్ దగ్గరికి చేరుకున్న పరిస్థితి. వాళ్ళ నిరసన పూర్తిగా కూడా చాలా ఉదయం నుంచి కొంత టెన్షన్ వాతావరణంలోనే జరుగుతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అయితే ఉదయం నుంచి వాళ్ళు చేస్తున్న నిరసనకి చాలామంది కూడా వివిధ వర్గాల నుంచి, లేకపోతే సెలబ్రిటీస్ నుంచి, లేకపోతే సంపన్న కుటుంబాల నుంచి కూడా పెద్ద ఎత్తున వీళ్ళకి మద్దతు తెలుపుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కాక్రోచ్ పార్టీ జరుగుతున్న దీంట్లో అయితే ఇటీవల కాలంలో ఇది కేవలం ఇంతవరకే ఉంటుందా, లేదు ఒక పార్టీగా మారే ప్రయత్నం జరుగుతుందా అని ఒక చర్చ కూడా మనకి జరిగింది. కానీ బహుశా అదే కరెక్ట్ ఏమోనని అనిపిస్తుంది నందు. ఓ కారణం ఏంటంటే బహుశా రాబోయే అంటే ఈరోజు లేదు 2-3 రోజుల్లోనే ఆయన ఒక ప్రకటన చేయబోతున్నారు. ఒక రాజకీయ పార్టీగా ఇది కాక్రోచ్ CJP నమోదు కాబోతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మరి అంటే ఈరోజు జరుగుతాయా లేకపోతే మరో రోజు జరుగుతుందో తెలియదు. కానీ బట్ ఖచ్చితంగా ఆ యోచనలు అయితే ఉన్నారు అనేది అభిషేక్ చాలా క్లియర్గా మనకి అర్థమవుతుంది. ఆయన ప్రధానంగా ఈసారి ఎలక్షన్స్లో కొన్ని కీలకమైన ప్రాంతాల నుంచి తమ పార్టీ తరఫున అభ్యర్థుల్ని రంగంలోకి దించాలి అని ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం అవుతుంది. బహుశా వారణాసి నుంచి కూడా అభిషేక్ పోటీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారు అనేది కొంత సమాచారం. నిజం, ఎస్, మోడీ నియోజకవర్గం వారణాసి నుంచి కూడా పోటీ చేసే ఆలోచనలో అభిజిత్ ఉన్న పరిస్థితి అయితే తెలుస్తుంది. దేశ రాజకీయాల్లో ఈరోజు జరుగుతున్న ఈ నిరసన ఒక పెద్ద హాట్ టాపిక్గా ఉంది. చాలామంది రాజకీయ నాయకులు రాష్ట్రాల్లో కూడా పొలిటికల్ లీడర్స్గా ఉన్నవాళ్ళు, అంటే ఢిల్లీ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎంపీలు కాకుండా రాష్ట్రాల్లో, జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ఉన్న రాజకీయ నాయకుల మధ్య కూడా అసలు ఏం జరుగుతుంది ఢిల్లీలో, ఏంటి CJP బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది, ఎందుకని వాళ్ళు ప్రొడక్ట్ చేస్తున్నారు, ఇలా పలు అంశాల మీద వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కీలక నియోజకవర్గాల్లో వాళ్ళు పోటీ చేయాలనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు జెన్జీ పెద్ద ఎత్తున కలుస్తున్నారు. తర్వాత యూత్ అకాన్ వర్సెస్ ప్రధానిగా ఇది మారబోతుందా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. చాలామంది నేతలు బయట నుంచి ఆయనకి మద్దతు పలుకుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా మనం కానీ చూసుకుంటే ప్రకాష్ రాజ్ కావచ్చు, లేకపోతే ఇతర నేతలు, ఢిల్లీలో ఉన్న నేతలందరూ కూడా మనం కానీ చూసుకుంటే అఖిలేష్ యాదవ్ కూడా ఈ పార్టీకి మద్దతు తెలిపిన పరిస్థితి. టీఎంసీ లీడర్సు మహువా మోత్రా కూడా మద్దతు తెలిపిన పరిస్థితి. సుప్రీంకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ కావచ్చు, బాలీవుడ్ సెలబ్రిటీలైన అనురాగ్ కశ్యప్ కావచ్చు, ఈషా గుప్తా కావచ్చు, ఫిత్మా ఫేక్ కావచ్చు, తర్వాత ఇటువంటి నేతలందరూ కూడా వీళ్ళకి మద్దతు తెలుపుతున్నారు. అంటే ఈయన ఎక్కడో ఈ వ్యవహారంలో రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీ నమోదు చేయబోతున్నారు. ఆ పార్టీ కూడా వారణాసి నుంచి తాను పోటీ చేస్తే ఎలా ఉంటుంది, ప్రధాని వర్సెస్ ఒక యూత్ ఆఖ్యానగా మనం చూడాలి. అంటే ఎక్కడో జరిగిన ఒక చిన్న సంఘటన, ఒక ప్రధాన న్యాయమూర్తి మాట్లాడిన వ్యాఖ్యల్ని వెంటనే సెటైరికల్గా దాన్ని తీసుకోవడం, దాన్ని ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం, అది ఒక పార్టీగా నామకరణం చేయడం, వెంటనే దాని మీద పెద్ద ఎత్తున ఫాలోవర్స్, జంజీ బ్యాచ్ మొత్తం కూడా దాన్ని ఫాలో కావడం, పెద్ద ఎత్తున వాళ్ళని అనుసరించడం. ఒక్కసారిగా భారతదేశంలో ఏం జరుగుతుంది, ఏంటి ఇది అనే ఒక చర్చ జరిగింది. వెంటనే
ప్రభుత్వం కూడా దాన్ని అనగదొక్కే ప్రయత్నం కూడా చేసింది. ఇన్స్టాగ్రామ్ని ఇండియాలో రానికుండా ఆపే చేసే ప్రయత్నం చేసింది. తర్వాత వాళ్ళ అకౌంట్స్ అన్నిటిని క్లోజ్ చేసే ప్రయత్నం చేసింది. కొంతమంది మీద కేసులు పెట్టే ప్రయత్నం చేసింది. కొంతమంది వ్యక్తులు దీని వెనకాల పాకిస్తాన్ కుట్ర ఉందనో లేకపోతే ఇంకో కుట్ర ఉందనో ఇట్లా చెప్పే ప్రయత్నం చేశారు. వీటన్నిటికీ కూడా అభిజిత్ ఎక్కడ ఏమీ మాట్లాడలేదు. వాళ్ళ టీం కూడా ప్రశాంతంగానే ఏదైతే తను చెప్పాలనుకున్నదే ట్విట్టర్ చెప్పారు, లేకపోతే ఒక చిన్న వీడియోని రిలీజ్ చేసిన పరిస్థితి, 2-3 నిమిషాల వీడియోని చెప్తే ఆయన ఎక్కడా కూడా దాని మీద ప్రసంగాలు ఇవన్నీ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలే. సాధ్యమైనంత వరకు తను ఏం చెప్పాలనుకున్నాడో ఆ విషయం వరకే చెప్పాడు. ఈరోజు కూడా ఉదయం ఎయిర్పోర్ట్ దిగినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున టెన్షన్ వాతావరణం ఉంది. ఎయిర్పోర్ట్లో దిగిన చాలాసేపటి వరకు ఆయన బయటికి రాలేదు. పోలీసులు లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసి ఆయన ఆపే ప్రయత్నం చేశారు. తర్వాత గంట సేపు తర్వాత వెంటనే మళ్ళీ పోలీసులు అనుమతి ఇచ్చి నేరుగా జంతర్ మంతర్కి మీరు వెళ్ళొచ్చు అని చెప్పి అనుమతి ఇచ్చారు. భారీ బలగాలను అక్కడ డిప్లాయ్ చేసిన పరిస్థితి. దాదాపుగా 1000 మంది పోలీసులు పైగా ఆడపెట్టారు. దాదాపుగా 1,00,000 మంది యూత్ అక్కడికి వచ్చిందని జంతర్ మంతర్లో అంచనాలు వస్తున్నాయి. అంటే ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత అభిజిత్ ఎక్కడో పొలిటికల్ పార్టీని ప్రకటించబోతున్నాడు అనేది. అయితే చాలామంది ఏం చెప్తున్నారు, దీని వెనకాల ఒక అజెండా ఉండి ఆ అజెండా ప్రకారమే అభిజిత్ ముందుకు వెళ్తున్నాడు. దీనికల్లా వెనకాల కూడా కొంత పెద్ద స్థాయిలో ఫైనాన్స్ చేసే ఫైనాన్షియర్స్ కూడా ఉన్నారు అనేది వీళ్ళు చెప్తున్న పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్ ఉందా లేదా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఏదేమైనా ఈ ఇష్యూ మొత్తం మీద మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయ పార్టీని పెట్టబోతారా, రాజకీయ పార్టీ పెడితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏ కీలక స్థానాల నుంచి రాబోయే ఎన్నికల్లో ఇదే పార్టీ పేరు మీద పార్టీ నమోదు కూడా జరిగిపోయిందా లేదా అనే అంశాలన్నీ కూడా చూడాలి. ఒకవేళ ఆయన పార్టీ